తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి నూతన వస్తువులు సేకరిస్తారు. భూమి, గృహము కొనుగోలు చేసే అవకాశం కనపడుతోంది. ఇంట్లో వారికి అంటే తల్లిదండ్రుల తరపు నుంచి మీకు అంటే ఈ ధనస్సు రాశిలో ఉండే పురుషులకైనా, స్త్రీలకైనా తల్లిదండ్రులకి ఆరోగ్యము భంగమయ్యి అనారోగ్యం గోచరిస్తోంది కాబట్టి కొంచెం శ్రద్ధ పట్టండి. వారి వల్ల కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం కూడా గోచరిస్తోంది. బంధువర్గం వారి ఇంట విందు వినోదాల్లో మీరు పాల్గొంటారు. బంధుమిత్రుల వల్ల మీకు ఉపయోగాలు, లాభాలు కలిగే అవకాశం కనబడుతోంది. మీ మాటకు పై చేయిగా మీ యొక్క మాటకు విలువ ఇచ్చే విధంగా గోచరిస్తోంది. ఈ ధనస్సు రాశి వారికి వారు ఏ రంగంలో ఉన్నవారైనా సరే గౌరవ మర్యాదలు పొందుతారు. పేరు ప్రతిష్టలు పొందుతారు. సన్మానాలు, సత్కారాలు పొందుతారు. అదే కనుక అంటే వ్యాపారంలో ఉన్నవారైతే కనుక మంచి లాభాలు చవిచూసే అవకాశం కనపడుతోంది. ఏదైనా కాంట్రాక్ట్ మీద సంతకం చేయాలన్నా, లేదంటే భాగస్వామ్య వ్యాపారం మీద సంతకం చేయాలన్నా ఈ ధనస్సు రాశిలో ఉండే వ్యాపారస్తులకు కానీ, పారిశ్రామికవేత్తలకు కానీ, ధనానికి సంబంధించి ఆర్థిక లావాదేవీలతో సంబంధం ఉన్నవారు ఎవరికైనా సరే ఈ రోజు చాలా చక్కని అనువైన కాలము. మీరు నిరభ్యంతరంగా పాటించుకోవచ్చు. మీకు సక్సెస్ అయ్యే అవకాశం కనపడుతోంది. తర్వాత మీరు కొత్తగా ఏదైనా పెట్టుబడులు పెట్టాలి అంటే కనుక రియల్ ఎస్టేట్లో కావచ్చు, లేదా అంటే పెట్టుబడులు పెట్టాలన్నా ఏ రంగంలో అయినా సరే ఒక క్షణం ఆలోచించి పెట్టుబడులు పెట్టండి. వ్యాపార నిమిత్తంగా అయితే లాభాలు వస్తాయి. లేదు ఓన్లీ పెట్టుబడులు మాత్రమే మేము పెట్టాలి అని అనుకున్న చిట్ ఫండ్ కానీ, షేర్ మార్కెట్లో కానీ పెట్టుబడి పెట్టాలి అని అనుకుంటే కనుక ఒకంత జాగ్రత్తలు తీసుకుని మీరు పెట్టుబడులు ప్రారంభించండి. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశం కనపడుతోంది. అది స్త్రీలకైనా, పురుషులకైనా. ఆరోగ్యం పట్ల ఒకంత జాగ్రత్త వహించండి. మీరు దర్శించవలసిన ఆలయాలు విష్ణు ఆలయము, రామాలయము, శివాలయము. ఈ మూడిట్లో మీరు ఏ ఒక్క ఆలయాన్ని దర్శించినా సరే సమానమైన ఫలితాన్ని పొందే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి మీ తప్పులు లేకుండానే ఎదుటివారు మిమ్మల్ని దూషించే అవకాశము, అపనిందలకు గురి చేసే అవకాశం కనపడుతోంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ధన వ్యయము కనపడుతోంది. లాభాలు అంటే వ్యాపారస్తులకు లాభాలు మందగించే అవకాశంగా గోచరిస్తోంది. కాబట్టి కొత్త పెట్టుబడులు పెట్టకండి. మనోవిచారము కలుగుతుంది. ఒకంత మనోవ్యధకు కూడా గురయ్యే అవకాశం కనపడుతోంది. ఈ సమయంలో మీరు గురువార నియమాలు పాటించి దత్తాత్రేయుడు కనుక పూజ చేసుకున్నట్టయితే కనుక చాలా మంచిదిగా చెప్పడం జరిగింది. దైవారాధన, దైవ కార్యక్రమాలు చేసినట్టయితే మనశ్శాంతి కలిగే అవకాశం ఉంది. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు ఈ రోజు చాలా జాగ్రత్తగా, మెళకువగా ఉండాలి. స్త్రీలకు కూడా చాలా చక్కని అనువైన కాలము. అన్ని రంగాల వారికి చాలా చక్కగా ఉంది. ఒక భాగస్వామ్య వ్యాపారం చేసేవాళ్ళు మాత్రమే జాగ్రత్తగా వ్యవహరించండి. అంతకు మించి ఇంకా ఏ రకంగానూ మీకు ఇబ్బంది లేదు. అయితే మీకు చెప్పదగిన పరిహారము శివాలయ దర్శనం చేసి నవగ్రహ ఆలయం దర్శనంతో పాటుగా నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేసుకున్నట్టయితే కనుక చిన్న చిన్న ఒడిదుడుకులు ఉంటే అవి తప్పిపోయే అవకాశము, మంచి పేరు దక్కే అవకాశము, వారి యొక్క అనుగ్రహాన్ని పొందే అవకాశము కలుగుతుంది. సానుకూలమైన ఫలితాలను పొందే అవకాశం కలుగుతుంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి శ్రమ అధికమైనప్పటికీ ఆదాయం వృద్ధి చెందుతుంది. శుభకార్యాల ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశం కనబడుతోంది. రుణ ప్రయత్నాలు చేస్తే కనుక అవి సిద్ధించే అవకాశం కనపడుతోంది. సానుకూలమైన ఫలితాలు వస్తాయి. బంధుమిత్రులతో సమాగమనం జరిగి విందు వినోదాల్లో పాల్గొనే అవకాశం కనపడుతోంది. నిరుద్యోగులకు కొంత ఊరట కలిగి మీరు అనుకున్న ప్యాకేజీతో మీరు ఉద్యోగం పొందే అవకాశం గోచరిస్తోంది. నిరుద్యోగులకు ఆశాజనకంగా ఉంటుంది. ఈ రోజు చివరన అంటే రాత్రి సమయంలో అంటే ఈ రోజు చివరి భాగంలో ఒక శుభవార్తను మీరు వినే అవకాశం కనపడుతోంది. స్థిరచరాస్తులు జాగ్రత్తగా చూసుకోండి. నష్టమయ్యే అవకాశం కూడా గోచరిస్తోంది. ఈ ఫలితాలు ఈ రాశిలో ఉండే అన్ని రంగాల వాళ్లకు, స్త్రీలకు, పురుషులకు కూడా వర్తిస్తుంది. మీకు చెప్పదగిన పరిహారము శనేశ్వరుడికి తైలాభిషేకం చేయించుకోవడం, శనివార నియమాలు పాటించడము, శనికి సంబంధించినటువంటి నల్లని వస్త్రాలు కానీ, నల్లని పెన్నును కానీ, నల్లని ఏదైనా నలుపుకు సంబంధించినటువంటి దానం కనుక మీరు ఇచ్చినట్టయితే అంటే నల్ల నువ్వులు కావచ్చు, నల్లని మినువులు కావచ్చు, ఇలాంటివి మీరు కనుక మీరు దానం చేసినట్టయితే ఆ స్వామి యొక్క అనుగ్రహానికి మీరు పొందే అవకాశం కనబడుతోంది.
చిన్న చిన్న ఒడిదుడుకులు గట్టెక్కే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు. నమస్తే. తదుపరి మీనరాశి. ఈ రాశి వారికి శ్రమ అధికము, సంతానం పట్ల జాప్యము, అంటే సంతానం కోరుకునే వాళ్ళకి ఆలస్యమయ్యే అవకాశము, స్థిర చర ఆస్తి విషయాల్లో నష్టము, దానివల్ల ఆ ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం గోచరిస్తోంది కాబట్టి ఒకంత నష్టపోయే అవకాశం కూడా కనబడుతోంది. అనుకోని సమస్యలు మీకు వచ్చే అవకాశం కనబడుతోంది. భూమి పరమైన వ్యవహారాల్లో కొంత ఇబ్బంది గోచరిస్తోంది. జాగ్రత్త వ్యవహరించండి. రాజకీయంగా ఊహించని సమస్యలు రాజకీయ రంగంలో ఉన్నవారు పొందే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. మానసిక ఒత్తిడి మీకు అధికంగా కనపడుతోంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. విద్యార్థులకు ఈ రోజు అస్సలు అనుకూలమైన కాలం కాదు. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు. పరిష్కార మార్గాలు: శనేశ్వరుడి ఆలయం దర్శనము, తరువాత శివుడికి సంబంధించిన ఆలయ దర్శనం చేస్తూ మీరు ఉదయాన్నే శివ అభిషేకం కనుక చేయించుకున్నట్టయితే సత్ఫలితాలు పొందే అవకాశము, శుభవార్తలు వినే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే అండి.